హలో హాయ్ అండి, నేను మీ భాస్కర్స్. మరొక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆర్కే ఫోటోగ్రఫీ మన బెస్ట్ కస్టమర్ అయినా ఇది వచ్చి తెలంగాణ నారాయణపేట డిస్టిక్ మక్తల్ మండలం అండి. ఇది వచ్చి వెడ్డింగ్ ఆల్బమ్ ఇవ్వడం జరిగింది, బ్రైడ్ అండ్ గ్రూమ్. ఇది మనం బ్రైడ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇది ప్రీమియం సెగ్మెంట్ ఆల్బమ్. ఇది మీరు చూడొచ్చు. డేట్ ఇది 3/3/2026 ఇచ్చారు. ఇది వచ్చి 10/3/2026 ఇస్తానన్నాం. ఇది వచ్చి మీరు చూడొచ్చు 77 షీట్లు అయినాయండి. కస్టమర్ 70 నుండి 75 షీట్ల వరకు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం చాలా మట్టుకు ట్రై చేస్తామండి షీట్లు. అయితే ప్రీమియం సెగ్మెంట్లో ఏంటంటే మనం కాంప్రమైజ్ అవ్వం కాబట్టి, మనం ప్రీమియం అంటే ప్రొఫెషనల్గా చేయటం, ఒక నీట్గా చేయడం కాబట్టి దాన్ని కొంచెం నేను కాంప్రమైజ్ చేయను. దాని మీద 1-2-3 అటు ఇటు అవుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు మొత్తం డిజైన్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఆర్కే లోగో కంప్లీట్. ఇది కవర్ ప్యాడ్ చూడొచ్చు. ఇక్కడ 3/3/2026 10/3గా ఇస్తానన్నాం. ఆల్రెడీ మనం 8/3/2026 2:10 మనం ఆల్రెడీ డెలివరీ అవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు ఆయన వాట్సాప్లో మనం ఆల్రెడీ పీడిఎఫ్ పెట్టడం జరిగింది. మీరు ఆల్రెడీ మధ్యాహ్నం 12:30కి పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు. ఇది వచ్చి ప్రీమియం సెగ్మెంట్. ఈయన ఎలా సెలెక్ట్ చేసుకున్నారు డిజైన్ టైప్ అన్నది కూడా మీకు చూపిస్తుంది జరుగుతుంది. ఇది ఒకటి మెండరేటరీ అని గుర్తుపెట్టుకోండి. ఇది ప్లీజ్ ఇన్ఫార్మ్ ఆల్బమ్ డిజైన్ మోడల్ అండ్ లేఅవుట్స్ అని చెప్పేసి ఒక పంపుతాను. ఈ రెడ్ పెట్టినవన్నీ వద్దు అని, ఇది వైట్ స్పేస్ ఫ్లోరల్లో సీమ్లెస్ ఇది నో అని చెప్పేసి మనకి పెట్టాము. ఇది వచ్చి డార్క్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎస్ అని పెట్టారు. డార్క్ బ్యాక్గ్రౌండ్ చేయండి అంటే ప్రీమియం సెగ్మెంట్లో డార్క్ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నారు. అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి, తెల్ల పేపర్. ఇప్పుడు ఆల్రెడీ వైట్ మీద ఈ పేర్లు రాసాం, అలా తెల్ల పేపర్ మీద ఉండడం. ఈ మిగతా డార్క్ బ్యాక్గ్రౌండ్ అంటే తెల్ల పేపర్ మీద కొంచెం డార్క్ కలర్స్ వేయటం, అంతే కరెక్ట్గా చెప్పాలంటే. ఇది సమ్ కటింగ్ ఫోటో, సమ్ అన్ కటింగ్ అన్నారు. అంటే వీళ్ళని బట్టి కటింగ్ అవకాశం ఉంటే చేయండి, లేకపోతే లేదని అర్థం. రెండోది వచ్చి ఈయన సిమిలర్ లేఅవుట్ ఎంచుకున్నారు. డార్క్ బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా సిమిలర్ లేఅవుట్సే బాగుంటాయి. ఈ లేఅవుట్స్ గ్రేడింగ్ కూడా ఈయన న్యూట్రల్ ఎంచుకున్నారు, వైబ్రెంట్ కాకుండా. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం సాచురేషన్ ఎక్కువగా ఉన్నాయి, వైబ్రెంట్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది వైబ్రెంట్గా చేస్తే బాగోదు. అందుకని న్యూట్రల్గా మనం చేయడానికి ప్రయత్నం చేసాం. అందుకని దానికి ఆయన సెలెక్ట్ చేశారు. మీరు ఇప్పుడు మీకు జస్ట్ 2-3 శాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు లేఅవుట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు సిమిలర్ లేఅవుట్స్ అంటే ఈ సిమిలర్ లేఅవుట్స్, ఇవి సిమిలర్ లేఅవుట్స్. మీరు చూడొచ్చు ఒకసారి. మీకు ఎట్లా పెడుతున్నాను సిమిలర్ లేఅవుట్స్. ఇవి 4 సమానంగా ఉన్నాయి సిమిలర్ లేఅవుట్స్. ఇంకొకటి వచ్చి జిగ్జాగ్ లేఅవుట్స్. అంటే జిగ్జాగ్ లేఅవుట్స్ అంటే ఏంటి, రకరకాల ఉల్టాగా ఉంటాయి. ఇప్పుడు ఇది జిగ్జాగ్ లేఅవుట్స్. ఇక్కడ ఒకటి పైన ఒకటి, లేకపోతే ఈ ఫ్రేమ్ ఒకటి వంకరగా ఉండటం, ఈ జిగ్జాగ్ లేఅవుట్స్. ఈ జిగ్జాగ్ లేఅవుట్స్ కొంతమందికి నచ్చవు, కొంతమందికి సిమిలర్ నచ్చుతాయి, కొంతమందికి ఎలా ఉన్నా కూడా పర్వాలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లాంటి వాళ్ళ కోసం అనమాట ఇది. ఇప్పుడు ఇది ఉంది, ఇది జిగ్జాగ్ లేఅవుట్. ఈ ఫ్రేమ్ ఎలా ఉంది, ఈ కర్వ్ షేప్ ఎలా ఉంది, ఈ వంకరగా పెట్టారు ఏంటంటే, ఈ ఫ్రేమ్ చిన్నది పెట్టారేంటి, ఈ ఫోటో పట్టుకెళ్ళి ఇక్కడ పెద్దది పెట్టారేంటి అనేటోళ్ళు ఉంటారు. ఆ టైప్ ఆఫ్ వ్యూ ఉండకుండా ముందే మనం లేఅవుట్స్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట. అది మీరు చూడండి ఇక్కడ. అందుకే నేను ముందే ఈ చెక్ లిస్ట్ పెడతాను. చెక్ లిస్ట్లో మీకు ఏం కావాలి, మీ కస్టమర్కి ఎటువంటి కలర్ గ్రేడింగ్ వచ్చింది, ఎటువంటి లేఅవుట్ నచ్చుద్ది, అలాగే ఎటువంటి బ్యాక్గ్రౌండ్స్ నచ్చితే మాస్ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే మాస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, లేదా కటింగ్ చేయాలి మీ క్లయింట్కి అక్కడ ఉన్న ఏరియాలకు కటింగ్గా వితౌట్ కటింగ్గా ఏంటి. ఇక్కడ మళ్ళీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ఏదైనా ఉంటే ముందే ఫోల్డర్లు వేసి పెట్టాలి. మీకు చూపిస్తాను ఆల్రెడీ ప్రోటోకాల్ అంటే ఏంటో. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్స్ అన్ని పెట్టేటి చూడండి. హల్దీ, బ్రైడ్ మేకింగ్, వెడ్డింగ్, రిసెప్షన్, క్రియేషన్, స్టిల్స్, ఫ్యామిలీ ఫొటోస్ అంటే ఫ్యామిలీ ఫొటోస్ అన్ని ఫోల్డర్లో అయ్యే ప్రోటోకాల్. ఎంత ప్రోటోకాల్ అని పెట్టాడండి ఆర్డరింగ్. ఇట్లా తేడాలు రాకుండా ఉండడం కోసం అనమాట. ఓకేనండి, మన వర్క్ ఎలా ఉంది, మన పనితనం ఎలా ఉంది, మనం అన్న టైంకి ఇస్తున్నామా, మనం అన్న క్వాలిటీ ఇస్తున్నామా లేదు తెలుసుకోవాలనుకుంటే ఆర్కే ఫోటోగ్రఫీ ఆయన కాల్ చేసి మీరు అడగొచ్చు. కావాలంటే ఎవరైనా అడిగితే నెంబర్ పెట్టడం జరుగుతుంది. ఇది వచ్చి తెలంగాణ స్టేట్, నారాయణపేట జిల్లా, మక్తల్ మండల్. అలాగే నా ఫోన్ నెంబర్ 9866698709. సదా మీ సేవలో మీ భాస్కర్స్. మరొక స్టూడియోతో మరొక ప్రాజెక్ట్తో రేపు మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.